వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా ఈరోజు చుక్కుడుకాయ కూర చెప్పుతానండి. చుక్కుడుకాయ బాగా కట్ చేసుకోవాలండి. పీసులు అక్కడ పీసులు తీసుకుని కట్ చేసుకున్నాను. తినాలంటే ఇంకా టేస్ట్ ఉంటాయి. ఇక్కడ 3 ఆనియన్ కట్ చేసుకున్నాను. చిన్న సైజు ఆలు 5 తీసుకున్నాను. శుభ్రంగా చేసుకున్నాను. ఆలు కూడా ఇక్కడ ఆనియన్ సన్నగా తరముకోవాలండి. మనం ఎంత సన్నగా తరుముకుంటే అంత బాగుంటుంది. మన ఆనియన్ తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటాను. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. మనం ఇక్కడ 1 స్పూన్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు నిలువు కోసుకొని వేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్నాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇక్కడ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చిన్న సైజులో ఆలు తీసుకున్నాను కదా, ఒక దాంట్లో 2 పీసులు చేసుకున్నాక బాగా కడుక్కుని దీని పైన వేసుకోవాలండి. ఇక్కడ మనము వేసుకున్నాక మన చుక్కుడుకాయ కూడా బాగా శుభ్రంగా కడకాలండి. ఎప్పటికైనా కడుక్కున్నాక దీని పైన చేసుకోవాలి. మన కింద ఆనియన్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్ ఉడికిపోతుంది. మన చుక్కుడుకాయ అనేది అట్నే సేఫ్గా ఉంటుందండి. ఎక్కువ ఉడకదు. చాలా టేస్ట్ బాగుంటుంది. రైస్లో రొట్టెలు చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ ఉడకకూడదండి. ఒక మీడియం సైజులో మనము కూర చేసుకోవాలి. ఇప్పుడు ఇత్తనాలన్నీ పైన వేసుకుంటున్నానండి. వేసుకున్నాక మనము ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. దీనికి ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసినాక సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. ఎక్కువ హైలో పెడితే మన కూర అనేది ఎప్పుడైనా మాడిపోతాయండి. ఎప్పుడైనా సిమ్గా పెట్టుకుంటే మనకు బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడేమో కుక్ అయిపోయింది. ఇక్కడ బాగా నేను ఒకసారి మిక్స్ చేసుకుంటానండి. ఇవన్నీ మన ఆనియన్ ఉడికిందో లేదో చూసుకుంటానండి. ఒకసారి అన్నీ కలుపుకుంటున్నాను. ఆనియన్ కింద బాగా ఉడికిపోయిందండి. ఆలు కొంచెం మనకు మగ్గాల. ఇంకా పల్లి కూడా అట్నే మగ్గాలండి. కొంచెంగా మగ్గాల. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మేస్తి వేసుకుంటున్నాను. కస్తూరి మేస్తి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి దీంట్లో. ఇవన్నీ వేసినాక మళ్ళీ 2 నిమిషాలు కుక్ చేసుకుంటానండి. ఇవన్నీ మన ఆలు పల్లి అన్నీ ఉడికిపోతాయండి. దీంట్లో చూడండి అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు. ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి. మన కస్తూరి మేతి, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా టేస్ట్ ఉంటుందండి దాంట్లో. చూడండి ఇవన్నీ కలుపుకుంటున్నాను. చూడండి బాగుంది. ఇక్కడ ఆనియన్ బాగా ఉడికిపోయింది. ఇక్కడ ఆనియన్ వేసుకున్నాం కాబట్టి మన చట్నీ మాదిరి బాగా అయిపోయిందండి. గుజ్జు గుజ్జుగా కూర ఇది. కొంతమంది చుక్కుడుకాయ కూరలో ఆనియన్ వేసుకోరండి. ఉత్తగా తాలింపు వేసుకొని కొబ్బరి వేసుకుంటాను. నేను అలా చేసుకున్నాను. ఆనియన్ వేస్తే బాగుంటుంది. చిన్న చిన్న ఆలు కూడా వేసుకుంటాను. రైస్లో మా పిల్లలు తింటారండి పెట్టుకొని ఆలు. ఇవన్నీ బాగా సూపర్గా ఉంటుంది రెసిపీ. మీరు ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.